యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మోజిగూడెం నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఆ బస్సును సాయికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా బస్సులోని 13 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మోజిగూడెం నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఆ బస్సును సాయికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా బస్సులోని 13 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. నేను రాజమండ్రి నుంచి ఈసీఎల్ వెళ్దాం అనుకుని బస్సు ఎక్కానండి. ఎక్కేటప్పటికి బస్సు బాగానే వస్తున్నాడు. వచ్చేటప్పటికి తెల్లవారుజామున 5 గంటలకి పొద్దున స్థాయిలో ఉన్నప్పుడు ఒక లారీ ఆగిపోయి ఉన్నది. రోడ్డు మీద ఆగిపోయిన లారీని ఈ ఆర్జీ ట్రావెల్స్ వెళ్ళి గుద్దడంతో అక్కడికక్కడే మాకు దెబ్బలు తగిలినాయండి. అప్పుడు మేము అక్కడ ఉంటే 108 కూడా మాకు త్వరగా రాలేదు సార్. అందులోనే ఉన్నప్పటికీ డ్రైవర్ని కూడా ఎవరు లాగలేకపోయారు. బస్సులో మమ్మల్ని ఉండిపోతే హాఫ్ అన్ అవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సులో ఉండిపోయాము. చాలా మంది ఏడుస్తూ అలాగే ఉన్నా సరే ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చినా ఫోటోలు వీడియోలో తీశారు తప్ప మమ్మల్ని బయటకు లాగి ఎవరు కూడా మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్దామని చేయలేదు. అలాగే ఒకరు పోలీసులు వచ్చి ఫోటోలు తీసుకున్నారు కానీ ఎవరు చేయలేదు. ఇంకోటి ఏంటంటే 108 అంతమందికి దెబ్బలు తగ్గితే ఒక్క 108 వచ్చింది. తర్వాత మళ్ళీ 108 రావడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది. ఈ లోపు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారండి? అలా చేస్తే కరెక్ట్ కాదు కదా. బస్సులో 50 మంది దాకా 25